శ్రీమాత్రే నమః. సూరసేన మహారాజుకు ఇద్దరు సంతానం. వారు వసుదేవుడు, పృథను. సూరసేనుడికి సోదరి వరుసైన కుంతిభోజుడికి సంతానం లేని కారణంగా పృథను కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు సూరసేనుడు. కుంతిభోజుడు పెంచడం వల్ల పృథ కుంతీదేవి అయ్యింది. కృష్ణుడు వసుదేవుడి కొడుకు. కుంతీదేవి వసుదేవుడికి చెల్లెలు. అందువల్ల కుంతీదేవి కృష్ణుడికి మేనత్త అయ్యింది. కుంతి చిన్నతనంలో దూర్వాస మహర్షికి సపర్యలు చేసింది. అందుకని దూర్వాస మహర్షి అధర్వణ మంత్రాలను ఉపదేశించి ఆ మంత్రాలు పఠించి ఏ దేవతను పిలిచినా వచ్చి సంతానాన్ని ప్రసాదిస్తారని వరం ఇస్తాడు. ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలనుకున్న కుంతి సూర్యుణ్ణి చూస్తూ మంత్రం జపిస్తుంది. సూర్య భగవానుడు ప్రత్యక్షమై కవచ కుండలాలతో ఉన్న ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. కానీ కుంతి కన్య కాబట్టి లోకోపవాద భయంతో ఆ బిడ్డను ఒక పెట్టిలో పెట్టి నదిలో విడిచిపెడుతుంది. ఆ బిడ్డే కర్ణుడు. తర్వాత కాలంలో కుంతి పాండురాజును పెళ్లి చేసుకోవడం, పాండురాజు శాపగ్రస్తుడవడం, ఆశ్రమవాసం చేయడం, కుంతి మళ్ళీ దేవతలను ఒక్కొక్కరిగా మంత్రంతో పిలిచి పుత్ర సంతానాన్ని కోరడం జరిగింది. వాళ్ళే పాండవులు. కృష్ణుడి బావలు. అర్జునుడు కృష్ణుడి చెల్లి సుభద్రనే పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా కూడా వారికి చుట్టరికం ఉంది.